అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి, ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఈరోజు ఉంది, సరుకులు ఎన్ని వచ్చినాయి, ఈరోజు డేట్ అంతా, మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా డేట్ చూసుకుంటే అక్టోబర్ 16, 2025 ఈరోజు గురువారం. బయట నుంచి దగ్గరగా 15,910 అంటే 16,000 మిర్చి బస్తాలు అయితే రావటం జరిగింది. నిన్న సేల్స్ కూడా గుంటూరు మార్కెట్ యార్డ్లో 49,000 మిర్చి బస్తాలు బుధవారం నాడు అమ్మకాలు జరిగినాయి. సరే, ఈరోజు ఏ విధంగా ఉంది, అసలు మార్కెట్ పొజిషన్లో ఏ రకాలకి డిమాండ్ ఉంది, అసలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు ముందు ఎప్పట్లాగానే రైతు సోదరులకి వీడియో చూస్తాను, లైక్ చేయండి. మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు, అప్డేట్ అవుతుంటుంది, మీకు నోటిఫికేషన్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మనం తేజ మార్కెట్ చూద్దామండి. ఈరోజు తేజ మార్కెట్ చూస్తే తేజ మార్కెట్ వరకు అయితే స్టడీగానే ఉందండి. హెవీ డీలక్స్లు అయితే లేవు, కానీ మార్కెట్ ధర కూడా నేను 14,800 ఎక్కువ చూశాను. సేల్స్ పరంగా 14,500, డీలక్స్ అయితే 14,800. హెవీ డీలక్స్ ఉంటే కనుక ₹2 కాబట్టి ఆ క్వాలిటీలు లేవండి. నేను చూసిన మార్కెట్ 8. కొంతమంది వ్యాపారస్తులు నేను సంప్రదించి ఏమంటే క్వాలిటీలు మెయిన్గా హెవీ డీలక్స్లు ఇవ్వండి, ఉంటే కనుక ₹49-50 జరిగింది, కానీ మేము ₹48 వరకు డీలక్స్ వేసామని చెప్పడం జరిగింది. నేను చూసిన మార్కెట్ కూడా అదే. తర్వాత రకం కర్నూలు డీడీ అండి. కర్నూలు డీడీ చూసుకుంటే అటు 12,000 కానించి 15,000 దాకా జరుగుతున్నాయి. 12,000 కానించి మీడియం మొదలై 15,000 డీలక్స్లు. 341 కూడా లాస్ట్కి కొంచెం మార్కెట్ నిన్నే జంకింది. ఉండ వాస్తవం చెప్తున్నానండి. సేల్స్ స్లో మూమెంట్, మార్కెట్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉన్నా నిలకడగా, అంటే మార్కెట్లో నిలకడగా అడావుడిగా సేల్స్ అనేది లేదండి. సరే, క్వాలిటీలు సరుకులు ఎలా ఉన్నాయని చూస్తే బిఎఫ్లు మీడియం బెస్ట్ మార్కెట్లో అధికంగా ఉన్నాయి. సేల్స్ పరంగా కొంచెం ఉంది, మార్కెట్ అంతంత మాత్రమే, అంటే స్పీడ్ లేదు. ధరలు అయితే ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉన్నాయి. 341 కూడా అటు 12,000 కాంచి మొదలై భద్రాచలం అయితే 15,500 దాకా జరుగుతున్నాయి. డీలకంగా దేశవాళీ అయితే 16,000 కానించి 16,100, 200 ఎక్కడన్నా 1-2 చోట్ల 16,000 పైన జరుగుతున్నాయి. ఎక్కువగా భద్రాచలం అయితే 15,500, దేశవాళీ అయితే 16,100, 200, 300 ఆ విధంగా జరుగుతున్నాయండి. కాబట్టి అంత క్వాలిటీలు మార్కెట్లో కనపడలేదండి. మార్కెట్ నిన్న కొంచెం మూమెంట్ స్లో అయిందని చెప్పేసి కొన్ని క్యాన్సిల్ కూడా అయినాయి. కొంత సరుకులు కూడా వాళ్ళు తగ్గించారు. ఏదైనా 1,00,000 టిక్కీకి తగ్గదండి, మార్కెట్లో ఉంది స్టాకులతో. నెంబర్ 5 కూడా 12,000 కాంచి 15,000 దాకా జరుగుతుంది. తర్వాత రకం మనకు 34 సేల్ పరంగా అటు మీడియం క్వాలిటీలు, లో మీడియాలు కూడా ఉన్నాయండి. 10,000, 11,000 రకాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కాయలు 12,000 కానించి మొదలై 15,000 దాకా జరుగుతుందండి. సూపర్ 10 సుపీరియర్ క్వాలిటీలు ఉంటే 15,200, 300 ఆ విధంగా ఉన్నాయి. కానీ సేల్ పరంగా 12,000 కానించి 14,000 ఆ క్వాలిటీలు మార్కెట్లో ఉన్నాయి. డీలక్స్లు, హెవీ డీలక్స్లు మార్కెట్లో పెద్దగా కనపడుతున్నా. అది సేల్ కూడా అంతంత మాత్రమే, అడావుడిగా సేల్ కొంటాం. కానీ సోమవారం ఉన్న మార్కెట్ నిన్న ఇవాళ పెద్దగా అనిపించట్లా. సోమవారం నాడు చురుగ్గా కొన్నారు, మార్కెట్ కూడా బాగుంది. తర్వాత రకాలు బంగారం బుల్లెట్ 12,000 కానించి 15 నుంచి 15,500 డీలక్స్. బ్యాడిగి రకాలు చూసుకుంటే 355 బ్యాడిగి అయితే అటు 12,000 కానించి మొదలై 15,500 దాకా డీలక్స్ జరిగితే 2043 వచ్చేసరికి 15,000. కొద్దిగా మూమెంట్ ఇంతకుముందు ఆ రెండు ఒకే విధంగా మార్కెట్ ధర ఉండేది. 2043 పెద్దగా ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ కొంచెం తగ్గిద్దో సేల్స్ కూడా తగ్గిద్ది. సేల్స్ తగ్గినప్పుడు మార్కెట్ కూడా కొంచెం మూమెంట్ అనేది తగ్గుతుంది. రైతు సోదరులు అయితే మెయిన్గా ఇది గమనించాలి. ఎక్స్పోర్ట్ ఉంటే అన్ని రకాలకి మూమెంట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ లేనప్పుడు కొద్దిగా మూమెంట్ తగ్గిద్ది. మార్కెట్ ధరల మీద ప్రభావం చూపిద్ది. ఇంకా సిజెండా బ్యాడ్కి కూడా 15,000 మార్కెట్ అయితే నాకు కనపడలేదండి. 14,500 కానించి 14,600, 14,700 ఇంకా వేస్తే ఏదైనా ₹1 14,500 జరగవచ్చు. అంటే నాకు మొత్తం మీద టోటల్గా కొన్ని రకాలకి ₹200-300 డిఫరెన్స్ కనపడుతుంది. తగ్గటం మార్కెట్లో అన్ని రకాలకు కూడా మూమెంటు తగ్గటం అనిపించింది. తర్వాత రకాలు రోమి 26 కూడా 14,800 టాప్ రేట్ కనపడింది నాకు ఇవాళ.
14,500 కాడి నుంచి ₹6, ₹7, ₹8 డీలక్స్ క్వాలిటీలు 12,000 కాడి నుంచి. షార్కు 14,000, 11,000 కాడి నుంచి. 11,000 కాడి నుంచి మీడియం రకాలు స్టార్ట్ అయ్యి డీలక్స్లు 14. ఎందుకంటే షార్క్ తేజ కానీ రోమి కానీ ఇవన్నీ తేజ టైప్లో ఉంటాయి. తేజ సెగ్మెంట్లు, ఈ తేజ సెగ్మెంట్లు అనేది కొంచెం అప్ అండ్ డౌన్లో వెళ్తుంది మార్కెట్. మిగతా రకాలకి కొంచెం ఉన్నా కానీ కొంచెం క్వాలిటీల పరంగా సేల్స్ సీడ్ రకాలు కొద్దిగా సేల్ పరంగా బాగుంటుంది. అంటే మార్కెట్ కొద్ది తగ్గినా కానీ. తర్వాత రకాలు ఆరుమూరు కూడా ఎక్కువగా 12,500, 600 అండి. నిన్న 13,000 మార్కెట్ కనపడలేదండి. నిన్న 13 ఒక్కడ లాట ఒకళ్ళిద్దరు వేశారు. ఇవాళ అది కూడా లేదు. 12,500, 12,600, 12,700 ఆ రేంజ్లో జరిగింది. ఒకవేళ వేస్తే ఇంకొక రూపాయి కొంచెం ముదురు కలర్ ఉండి సైజు ఉంటే కనుక ₹8 అనుకోవాలి మార్కెట్. ఎక్కువగా 12,500, 600 నడుస్తుంది. 273 కుబేరా మాత్రం 15,000 దాకా జరుగుతుందండి మార్కెట్లో. అటు 12,000 కాడి నుంచి 273 కుబేరా జరుగుతుంది. మిగతా ఇతరత్ర క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా 604 అని, 414 అని, 491 అని ఇవన్నీ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లో 10,000 కాడి నుంచి 13,000, 13,000. క్లాసిక్ కూడా బాగానే ఉందండి. 13,000 దాకా జరుగుతుంది మార్కెట్ క్లాసిక్ కూడా. ఇదేంటంటే 34 సెగ్మెంట్లో ఉంటాయి, 34 టైప్లో ఉంటాయి. ఇది 10,000 కాడి నుంచి 13,000 ఆ రేంజ్లో నడుస్తుంది. టోటల్గా మార్కెట్లో నిలకడగా మార్కెట్ జరిగిందండి. సేల్స్ మాత్రం సరుకులు ఎక్కువ ఉన్నా స్లో మూమెంట్గానే, అంటే మందంగా, అంటే మంపుగా ఉంది. హడావుడిగా సేల్స్ అనేది లేదు. ఇదండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉంది. ఇంకా 108 కానీ, తర్వాత ఎల్లో మిర్చి కొన్ని రకాల మార్కెట్లో ఎల్లో మిర్చి అయితే బాగా కనపడతలేదండి. 108 కూడా కనపడతలేదు. కొన్ని రకాలు రైతులు అడుగుతున్నారు కాబట్టి. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే. తాలు విషయానికి వస్తే తేజ తాలు 8,000 కాడి నుంచి స్టార్టింగ్. బాగా రంగు తక్కువ తాలు, కొంచెం రంగులు యావరేజ్గా రంగులు ఉంటే 995, బాగా రంగులు ఉంటే 10,000. లాల్ కట్ అంటే మంచి, అది ఎరుప తెలుపు అన్నట్టు. 80% ఎరుపు తాలు, 20% తెలుపు తాలు ఉంటే అది 10,000 పైన జరుగుతున్నాయి. సీడ్ తాలు కూడా అటు 6,000 కాడి నుంచి. సీడ్ తాలు అంటే 341 తాలు, ఈ తాలు 8,000 దాకా జరిగితే 334 తాలు, బ్యాడ్గి తాలు, 63 తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో అటు 6,000 కాడి నుంచి 5,500, 6,000 కాడి నుంచి 7,000, 7,500 దాకా జరుగుతుంది. టోటల్గా మార్కెట్లో సరుకులు ఎక్కువ ఉన్నాయి, బయట నుంచి కూడా వచ్చినాయి. నిన్న సేల్స్ మాత్రం 49,000 పైన చిల్లర జరుగుతుంది. ఈ వారంలో డైలీ 30,000-40,000 నుంచి పైన ఉన్నాయండి. మంగళవారం కూడా 56,000 అమ్మారు. సోమవారం మార్కెట్లో 50,000 పైన దాటినాయి. సేల్స్ పరంగా ఉంది. ఇవాళ మాత్రం అంత మూమెంటు నాకైతే ఇవాళ మార్కెట్లో అనిపించలేదండి. తర్వాత ఏసీల కాడికి వెళ్ళి కొన్ని రకాలు డీలక్స్ రకాలు ఏ విధంగా హైయెస్ట్ మార్కెట్ ఏందని చెప్పేసి మీకు మళ్ళీ వీడియోలో కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్.